మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. ధర్నా చౌక్లో ఆందోళనకు దిగనున్నారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. స్వామి. సోనీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు అసెంబ్లీలో బీసీల ఆరాధ్య దైవం ఉన్నటువంటి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వమైన ఒత్తిడి పెంచుతున్నారు. రీసెంట్ గా చేసినటువంటి ఉద్యమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బీసీలకు సంబంధించిన విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లపై 42% రిజర్వేషన్ను ఇచ్చే విధంగా అసెంబ్లీలో చట్టాన్ని చేసి ఒకవైపు గవర్నర్ ఆమోదం కోసం పంపింది. గతంలో కూడా కల్వకుంట్ల కవిత అసెంబ్లీలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకవైపు పోరాటం చేసి పట్టుబట్టి గత ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయించారు. ఇప్పుడు బీసీ సంబంధించిన విషయంలో పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆమె కోరుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా ఆమె ఒకరోజు దీక్ష కూర్చున్నారు. ఆమెతో పాటు వివిధ బీసీ సంఘాల నేతలు, బీసీలు, ఎంబీసీలు అందరూ కూడా కలిసి వచ్చి ఆమెతో పాటు వివిధ సంఘాల నేతలంతా కూడా దీక్షలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నట్టు కల్వకుంట్ల కవిత పూలే యునైటెడ్ ఫ్రంట్ బీసీలకు సంబంధించిన హక్కులతో పాటు తెలంగాణ జాగృతితో కలిసి ఆమె పోరాటం చేస్తుంది. వివిధ బీసీ సంఘాల నాయకుల్ని ఏకం చేసి తమ ఆధ్వర్యంలో ఈ పోరాటం అంతా కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటికీ పర్యటించి వచ్చారు. ఆ జిల్లాలకు సంబంధించిన రివ్యూలు సమావేశాలు పెట్టుకుంటూ ఆయా రౌండ్ టేబుల్ సమావేశాల్లో బీసీల హక్కుల కోసం, బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఆమె పోరాటం చేస్తారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీలో ఒకవైపు ఆ పార్టీ పరంగా లైన్ చేస్తూనే ఆమె సొంతంగా కూడా పార్టీ సంబంధించిన నేతలందరినీ కూడా కలుపుకొని ఈ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత వరకు కూడా ఈ డిమాండ్ కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసమే కవిత ఈ దీక్ష కూర్చున్నట్టుగా తెలుస్తుంది. ఆమెతో పాటు పలువురు జాగృతి నేతలు, వివిధ కుల సంఘాల నేతలు కూడా ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.